బ్లూల్యాండ్ అడవిలో మిట్టు ఇంకా మిగిలిన అన్ని జంతువులతో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే తను ఎవరూ బాధపడుతూ ఉండడం చూడలేదు కనుక. ఇంకా ఎప్పుడూ కూడా వాటికి సహాయం చేయడానికి వెనుకాడదు. ఒకరోజు తను చెట్టు కొమ్మ పైన పడుకున్నప్పుడు ఒక శబ్దం విని వెంటనే లేచింది. మిట్టు అన్నా నాకు సహాయం చెయ్యి. అరే, ఇంతకీ ఈ గొంతు ఎవరిది? మిట్టు చూసేసరికి తన కళ్ల ముందు చింకీ కోకిల కనపడింది. తన రెక్కకి దెబ్బ తగిలుంది. ఇంకా తన దగ్గర ఒక పండుంది. అరే, నీ రెక్క నుండి రక్తం కారుతోంది. అవును, నేను నా పిల్లల కోసం పండు తీసుకురావడానికి వెళ్ళాను. అప్పుడే మాంజా నా రెక్కలకు చుట్టుకుంది. ఇప్పుడు నేను ఎగరలేకపోతున్నాను. ఇంకా నా పిల్లలు ఆకలితో ఉంటారు. నువ్వు కనుక ఈ పండుని వాళ్ళకు అందజేస్తే నీకు చాలా రుణపడుంటాను. అయ్యో, దీంట్లో అంత బాధపడాల్సిందేముంది? నేను ఇప్పుడే ఈ పండుని మీ పిల్లలకిచ్చేసొస్తాను. మిట్టు కోకిల దగ్గర ఆ పండును తీసుకుని పిల్లల దగ్గరకు వెళ్లి ఆ పండును ఇచ్చి వచ్చేసింది.